గారు ఇవాళ నుంచి పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. మహారాష్ట్రలో మహాయుతి గెలిచిన ఉత్సాహంలో ఎన్డీఏ కూటమి సభ్యులు ఉన్నారు. చాలా కీలకమైన బిల్లులు ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. వాటిని ఓకే చేయించుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది సార్. ముఖ్యంగా వక్ఫ్ సవరణ బిల్లు, అలాగే జమిలీ ఎన్నికలకు సంబంధించి కూడా బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అంతకు మించి ఏ ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది, అసలు ఏం జరిగే అవకాశం ఉంది పార్లమెంట్ సమావేశాలు? పార్లమెంట్ సమావేశాలు ముఖ్యంగా మనకి ఇప్పుడు అదానీ వ్యవహారం బయటకు వచ్చింది. అది అనివార్యంగా అదానీ వ్యవహారం గతంలో కూడా హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు పార్లమెంట్ లో పెద్ద చర్చ జరిగింది. అంటే అప్పుడేమో హిండెన్బర్గ్ను ఆరోపించారు, టైమింగ్ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో రిలీజ్ చేశారు, పార్లమెంట్ దీని వెనకాల ఒక రాజకీయ కుట్ర ఉంది అని భారతీయ జనతా పార్టీ డిస్మిస్ చేసింది. కానీ ఏ సంస్థ అయినా ఒక రిపోర్ట్ ఇచ్చే ముందు, ఒక న్యూస్ పేపర్ అయినా ఏదైనా తమకు ఇన్వెస్టిగేటివ్ స్టోరీ ఉంటే దాన్ని అప్రాప్రియేట్ పీరియడ్లో రిలీజ్ చేస్తుంటారు. ఎందుకు చేస్తుంటారంటే దానికి ఆ పొలిటికల్ కరెన్సీ, దానికి డిబేటింగ్ జరగాలని. ఇప్పుడు జర్నలిజంలో కూడా న్యూస్ పేపర్ ఎడిటర్గా నేను కూడా పనిచేశాను. ఏదైనా స్టోరీ చాలా పవర్ఫుల్గా, సెన్సేషనల్గా స్టోరీ ఉంది, రాజకీయ చర్చ జరుగుతుంది ఆ స్టోరీ చుట్టూ, అసెంబ్లీలో డిబేట్ నడుస్తుంది ఆ స్టోరీ చుట్టూ అని అనుకున్నప్పుడు ఆ స్టోరీని కరెక్ట్గా అసెంబ్లీ సమావేశాల్లో టైమింగ్ చేస్తుంటాం. ఎందుకంటే ఆ టైమ్లీనెస్ అంటారు. సో హిండెన్బర్గ్ కూడా బహుశా ఆ రకంగా టైమ్లీని చేయవచ్చు, లేదా యాక్సిడెంటల్గా ఆ రిపోర్ట్ రావచ్చు. కానీ ఇప్పుడు హిండెన్బర్గ్ లాంటి సంస్థలు కాదు, ఇప్పుడు ఏకంగా అమెరికా ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, అమెరికన్ రెగ్యులేటర్ అయినటువంటి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఈ కేసు నమోదు చేసింది. అది కూడా రిపోర్ట్ కాదు, ఒకటి క్రిమినల్ కేసు, ఒకటి సివిల్ కేసు. సో ఈ కేసులో సీరియస్ ఆరోపణలు ఉన్నాయి కనుక మోడీ మొదాని అనేటువంటి లింక్, ఇది డెఫినెట్గా అదానీని ఎవరు కాపాడుతున్నారు, మరి అదానీ పైన ఇండియాలో ఇన్వెస్టిగేషన్ ఉండదా, అదానీ పైన సిబిఐ ఈడీ విచారణలు ఎందుకు జరపవు, భారతదేశ ప్రతిష్టకు అదానీ వల్ల ప్రమాదం జరుగుతుందని ప్రతిపక్షాలు అటాక్ చేస్తాయి. అసలు అదానీని ద్వారా భారతదేశాన్ని అటాక్ చేస్తున్నారంటూ బీజేపీ సమర్థిస్తుంది. బీజేపీ దృష్టిలో అదానీ భారతదేశం వేరు కాదు, అదానీయే భారతదేశం, భారతదేశమే అదానీ. అదానీ కంపెనీల పైన ఏ ఆరోపణ చేసినా అది భారత వ్యాపారాలు దెబ్బతీయడానికి కుట్రగానే బీజేపీ ప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అందువల్ల అదానీ చుట్టూ బీజేపీ వర్సెస్ ఎన్డీఏ, బీజేపీ వర్సెస్ ఇండియా కూటమి అనివార్యంగా జరుగుతుంది. ఇందులో బీజేపీకి మద్దతుగా అసలు ఎన్డీఏ భాగస్వాములైనా వస్తారా, ఇదో కీలకమైన అంశం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ వైఖరి తీసుకుంటుంది, బీజేపీకి మద్దతుగా అదాని క్లీన్ సర్టిఫికెట్ ఇస్తే జగన్ కూడా క్లీన్ సర్టిఫికెట్ దొరికిపోతుంది. అందువల్ల ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో మరి అదానీ జగన్ లింక్ను తెలుగుదేశం పార్టీ రైజ్ చేస్తుందా అనేది కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో అదానీ పైన అనివార్యంగా చర్చ జరుగుతుంది. ఆ చర్చ మిగతా అన్ని అంశాలను కూడా డామినేట్ చేస్తుంది. దీంతో పాటు కాస్ట్ ఆఫ్ లివింగ్, భారీగా ధరలు పెరుగుతున్నాయి. మీకు ముఖ్యంగా ఫుడ్ ఇన్ఫ్లేషన్ చాలా తీవ్ర స్థాయికి చేరింది. మణిపూర్ వ్యవహారం ఒక కీలక అంశంగా ఉంది. ఇంతవరకు మణిపూర్ మండుతున్నా కూడా ఇన్ని నెలలే, దాదాపు 1.5 years అయినట్టుంది, ఇంతవరకు దేశ ప్రధానమంత్రి మణిపూర్కు వెళ్ళే. సో ఎక్కడ బహుశా ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు ఈ కాలంలో గుయానా లాంటి చిన్న దేశాలకు కూడా మోడీ వెళ్ళి వచ్చాడు. ప్రపంచంలో అనేక దేశాలు ఈ పీరియడ్లో పర్యటించారు. కానీ మాతృదేశంలో అల్లకల్లోలంగా ఉండి ఇంత భయంకరమైన హింసను చూస్తున్న ఒక రాష్ట్రానికి మోడీ వెళ్ళి నిరాకరిస్తున్నాడు. అది ఎవరికి అర్థం కాని అంశం. డిఫెండ్ చేసుకోవాల్సడానికి కూడా ఏమీ లేదు. ఇన్ని నెలల వరకు కూడా ఒక ప్రైమ్ మినిస్టర్ పర్యటించి అక్కడ ప్రజలకు విశ్వాసం కల్పించి మా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది అని, దానికి కారణం ఏంటి అని ఇప్పటి వరకు కూడా అక్కడున్న ప్రభుత్వం ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వామైన నేషనల్ పీపుల్స్ పార్టీ, ఇది కమ్రాడ్ సంగ్మా మేఘాలయ చీఫ్ మినిస్టర్ నాయకత్వం ఉన్న పార్టీ బీజేపీకి మద్దతు కూడా ఉపసంహరించుకుంది. ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు డోకా లేకపోవచ్చు, సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేస్తున్నారు ముఖ్యమంత్రి పైన. ఆఖరికి మంత్రుల ఎమ్మెల్యేల ఇండ్లనే తగలబెడుతున్నారు. అయినా అక్కడి ప్రభుత్వాన్ని తొలగించడం లేదు. ఆ ప్రభుత్వం చాలా క్లియర్గా కాన్స్టిట్యూషనల్ మెషరీని ఫెయిల్ అయి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి
రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రములో అనేక ప్రాంతాలు తిరగలేని దుస్థితి ఉంది. అయినా ఆ ముఖ్యమంత్రులను మార్చడానికి సిద్ధపడలేదు. కర్ణాటకలో ముఖ్యమంత్రుల్ని మార్చారు. ఏడీఆర్ అప్పుడు మార్చి ఇంకొని పెట్టారు, ఇంకొని మార్చి ఇంకో బొమ్మాయిని పెట్టారు. కానీ మణిపూర్లో మాత్రం ఆ ముఖ్యమంత్రికి కాన్ఫిడెంట్గా ప్రైమ్ మినిస్టర్ అండగా నిలిచి పార్టీ అండగా నిలుస్తుంది. అందువల్ల మణిపూర్ భారతదేశంలో లేదా? మణిపూర్ పట్ల ప్రధానమంత్రి ఎందుకు ఈ వైఖరి అనుసరిస్తున్నాడు? మణిపూర్ పైన చర్చ జరపాలి అని 40 రోజులు గతంలో పార్లమెంట్ సమావేశాల్లో కొట్లాడాల్సింది. ఒక రకంగా